వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో చాలా మంది ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాలన పైన 33 జిల్లాలు కేసీఆర్ చేస్తే అందుట్లో కేవలం 17 జిల్లాలని పెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. సో త్వరలో కేవలం 17 జిల్లాలే అయితాయి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి చాలా వరకు జిల్లాలని తీసేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతున్నారు. దీనిపైన నిజంగా జిల్లాలనేది మారుస్తారా? సో ఈ జిల్లాలు దాదాపు ఇప్పుడు మనకి 10 జిల్లాల నుంచి 33 జిల్లాల వరకు పెరిగింది. సో ఈ పెరిగిన జిల్లాల వల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరు అంటే ఉద్యోగులు. సో ఉద్యోగులకి చాలా వరకు ఇది నష్టం చేకూర్చే అంశంగా కూడా పరిగణిస్తున్నారు. సో ఈ జిల్లాల పైన కూడా ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాని పరిస్థితి. సో ఆయా చోట్లలో ఉద్యోగులు కావచ్చు, కొంతమంది కార్మికులు కావచ్చు, కొంతమంది వ్యాపారాలు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని విధాలుగా నష్టపోయాయని చెప్పేసి అంటున్నారు. అందుకని 17 జిల్లాలకి కుదించాలని చెప్పేసి కొంతమంది ఏంటంటే 17, 20, 23 జిల్లాలు చేసినప్పుడు ఇంకా 10 జిల్లాల కోసం చాలా వరకు ఫైట్ చేశారు. జనాలు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు జిల్లా ఉంటే మాకంటూ ఒక అధికారి ఉంటాడు, మాకంటూ పట్టణ పరంగా డెవలప్మెంట్ అవుతుంది, మాకు కూడా ఇక్కడ రావాల్సినటువంటి స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ అవన్నీ వస్తాయని చెప్పి చాలా వరకు ఫైట్ చేస్తేనే 33 వరకు అవ్వడం అనేది జరిగింది. సో ఈ 33 జిల్లాలు చేసినప్పటికీ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం జిల్లాలను తీసేశారు, తక్కువ చేశారని వచ్చిన అంటే రకరకాల మాట్లాడుతున్న వేళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కీలక విషయాలు చెప్పారు. అసలు జిల్లాలను రద్దు చేస్తామని ఎవరన్నా మేము అనౌన్స్మెంట్ చేసినామా, లేకపోతే అధికారులు వచ్చి అనౌన్స్మెంట్ చేసిందా, దానికి సంబంధించి ఇంకేమైనా జరుగుతున్నాయి, అనవసరంగా దీనిపైన ఎందుకు రాదంతం చేస్తున్నారు, దీంట్లో వచ్చేది లేదు పోయేది లేదు, కావాలని ప్రతిపక్షాలకు పూట గడవక జిల్లాలను రద్దు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ జిల్లాలను రద్దు చేయడం అనేది ఇప్పటి వరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దానిపైన ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్లాగే సింగరేణి విషయంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన కూడా మేము అంటే ప్రత్యేకంగా దానిపైన కూడా ఒక కమిటీ వేయాలని చెప్పేసి కూడా చూస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి అవకతవకలు జరగకుండా కాపాడడమే లక్ష్యంగా, అవినీతి లేని పాలనను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి మరి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పుకొచ్చినటువంటి మాట. అండ్ 5-6 రోజుల నుంచి మంత్రుల పైన కావచ్చు, తర్వాత జిల్లాలు తొలగుతాయి, జిల్లాలని తీసేస్తారని చెప్పేసి రకరకాల చెప్పుకుంటున్నప్పటికీ సో జిల్లాలను తీయడం మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు ఏం అనుకోలేదని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరిగింది. సో ఈ 33 జిల్లాలు అనేది తెలంగాణలో ఉండాలా లేకపోతే తగ్గించాలా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.